ఎందుకమ్మా బాధపడుతుండ్రు, మీరు సొంత వెహికల్లో వస్తారు చర్చికి అని చెప్పేసి అన్నప్పుడు అనుకున్నా నేను, ఏ పాటి వాళ్ళం మేము కారు కొంటామా, ఏదో సెకండ్ హ్యాండ్ కొనుక్కుందాం అని చెప్పేసి అట్లా అనేదండి నేను. కానీ దేవుడు ఉన్నత కృపనిచ్చి మరి 11 లక్షలు పెట్టి మంచి కారు ఇచ్చాడు దేవుడు. దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. అయితే పోయినసారి ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టినప్పుడు అన్నాడు, ఈ మళ్ళీ జనవరి 1st రోజు కూడా ప్రార్థించి, ఎందుకమ్మా డిసెంబర్లో మళ్ళీ క్రిస్మస్కు మీరు మీ సొంత వెహికల్ వస్తారమ్మా, ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అని చెప్పేసి అన్నాడు. దేవుడు నిజంగా మా ఎడలో మా కుటుంబం ఎడలో చూసిన కృపను బట్టి ఎంతగానో దేవుడికి కృతజ్ఞతలమైనాము. నిజంగా అన్న విధంగానే మేము నవంబర్ 20 తారీఖు కార్ తీసుకున్నాము. డిసెంబర్ 1వ వారం రోజున మరి దేవుని మందిరానికి కార్లో వచ్చిన కృప చూపెట్టడానికి వందనాలు. కానీ ఎవ్వరు లేని స్థితిలో ఎవ్వరు ఆదుకున్నారు, దేవుడు మమ్మల్ని ఆదుకున్నాడు. కానీ నాకు అన్న పరిచయమైన కారు వచ్చి నేను ఇంకా అంటే మా కుటుంబం చాలా బలపడ్డాం మేము. అన్నుండండి, నాకు ఏదన్నా ఉన్నది అని అంటే విసుక్కున్నా సరే నాకు సంబంధం లేదు, అది నేను అన్నకు ఫోన్ చేయాలి, అన్నతో ప్రార్థించుకోవాలి, నా కుటుంబంలో ఈ కష్టం వచ్చింది నేను చెప్పుకోవాలి. నాకు ఎవరు సొంత వాళ్ళు ఉన్నా వేస్ట్, అన్నకు చెప్పుకుంటే నాకు నెమ్మది అవుతుంది. కాబట్టి నేను అన్నకే చెప్పి ప్రార్థించినప్పుడు నాకు నా ఎడలో నా భర్త చేసిన పనిలో కూడా మరి దేవుడు ఎంతో కృప చూపెట్టాడు. అప్పుడు జాబ్ కోల్పోయినప్పుడు జాబ్ తిరిగి నాకు ఇచ్చిండు. మా పిల్లల ఏడలో కూడా కృప చూపించిండు. వారిని కూడా మంచి ఉన్నత స్థానంలో దేవుడు నిలబెడుతున్నాం. దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థించిన అయ్య గారికి వందనాలు, ప్రార్థించిన సంఘం అంతటికీ వందనాలు.